జూనియర్ కాలేజ్, IIT, JEE, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ప్రజెంట్ ఏంటంటే సైకలాజికల్ టర్మ్స్ కూడా లైక్ ADHD కానీ ఆటిజం కానీ జనరల్గా కూడా వాడేస్తున్నారు. అంటే ఎఫెక్ట్ అవుతున్న కిడ్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా పెరిగింది. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ADHD అండ్ ఆటిజంని ఎర్లీ సైన్స్ ఎట్లా కనుక్కోవాలి? ఐ థింక్ రీసెంట్ మూవీ బట్టి చాలా జనాల అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది జరిగింది. ఐ మీన్ టు సే రీసెంట్గా మూవీ వచ్చింది కదా, దాన్ని బట్టి చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా మనలో చాలా ఉంటాయి యాక్చువల్గా. ఐ మీన్ ఇప్పుడు ADHDకి ఆటిజంకి వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు. ఐ మీన్ ఎవరినైనా చూసి మనం కొంచెం ఇప్పుడు ADHD సైన్స్ వీళ్ళకి చిన్నపిల్లల్ని ఎలా చెప్తాము అని అంటే, వాళ్ళు కొంచెం ఎక్కువగా యాక్టివ్ ఉంటే అబ్బా మా కొడుకు చాలా హైపర్ యాక్టివ్ అని యూస్ చేస్తాం. యాక్చువల్లీ మెడికల్ టర్మ్స్ ప్రకారం హైపర్ యాక్టివ్ అంటే ADHD ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ టర్మ్ యూస్ చేస్తాం. అంటే విచ్చలవిడిగా అవేర్నెస్ పెరిగిపోవటంతో మనం సిమ్టమ్ మనలో ఉందని, లేకపోతే అలా ఆషామాషిగా తీసుకుని మనం అలా చెప్పడం చేస్తాం. కానీ జనరల్గా అది న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్, అంటే మెదడుకు సంబంధించింది అనమాట. మెదడు అభివృద్ధిలో ఎక్కడైతే రుగ్మతం వస్తుందో అప్పుడు దాన్ని న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ అని అంటాం. సో దీన్ని ఎట్లా అంటే మనం పసిగట్టేది చిన్నతనంలో నుంచే అది పెరగొచ్చు పిల్లల్లో. అంటే ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజెస్ అంటాం కదా, ఇప్పుడు ఆటిజం అనేది మన 6 monthsలో కూడా తెలిసిపోతుంది. అలాగే ADHD అన్నది ఒక 3-4 yearsలో వాడు చేసే యాక్టివిటీ, వాడు చేసే బిహేవియర్ని బట్టి తెలిసిపోతుంది మనకి. సో ఈ రెండు వేరమ్మా. కానీ కొన్ని ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ అనేది ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ లేకుండా మనం అనుకుంటూ ఉంటాము. ఈరోజు క్లియర్గా ADHD అంటే ఏంటి, ఆటిజం అంటే ఏంటి అని చెప్తాను మీకు. ADHDలో ఏంటంటే పిల్లలకి ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని అంటారు. యాక్చువల్లీ దట్ ఈస్ ఎ డిజార్డర్. అంటే ఎక్కడైతే అటెన్షన్ లోపం, అంటే కాన్స్టెంట్లీ మనిషి ఒక వర్క్ మీద ఫోకస్ చేయలేడు, ఒక అటెన్షన్ అన్నది పెట్టలేడు, అంటే కంటిన్యూస్గా ఫిజిటింగ్ అవుతూ ఉంటాడు. అంటే ఇటు అటు తిరగడమో లేకపోతే ఇంకో పని చేస్తూ ఉండడం అని జనరల్గా మనం పిల్లల్లో చూస్తూ ఉంటాము. కానీ అందరికీ కూడా ఉండదు. అంటే DSM ప్రకారం కొన్ని క్రైటీరియాలు వాళ్ళు మ్యాచ్ అవుతాయి కనుక డెఫినెట్గా ఇది ADHD అని అంటారు. ఇప్పుడు కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు క్లాస్లో, వాళ్ళకు చోట కూర్చోవడం ఇష్టం లేదు, అంటే అంత మాత్రాన వాళ్ళు ADHD కాదు. సో కొన్ని సిమ్టమ్స్ అతిగా అంటే డిస్టర్బ్ చేస్తూ ఉండడము, లేకపోతే ఎవరినో వెళ్ళి కొట్టేసడము, అనవసరంగా పర్పస్లెస్గా చేస్తూ ఉంటారు. యాక్టివిటీ ఇచ్చినా కూడా వాటి మీద వాళ్ళకి దృష్టి అనేది ఉండదు. అది పెద్దవాళ్ళలోనూ చూస్తాము, చిన్న పిల్లల్లోనూ చూస్తాం మనం. సో అలా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉండడం, ఫోకస్ లేకపోవడం, ఎక్కడో డిస్ట్రాక్ట్ అయిపోవడం తొందరగా. సో ఇలాంటివి కొన్ని సిమ్టమ్స్ అనేది ఉంటాయి. అండ్ ఇంకోటి, వాళ్ళు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే జనరల్గా ఇస్తూ ఉంటామో అది కూడా ఫాలో అవ్వడం, డిసిప్లిన్ అనేది ఉండదు వాళ్ళకి. సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ని పట్టి చూస్తే మన ADHD ప్రాబ్లం అని మనకి అర్థమవుతుంది. సో ఇంకోటి ఆటిజంకి వచ్చేసరికల్లా ఇక్కడ రిస్ట్రిక్టివ్నెస్ ఉంటుంది, రిపీటెడ్నెస్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక ప్యాటర్న్ని వాళ్ళు రిపీట్ చేస్తూనే ఉంటారు, ఒక పని చేస్తే చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఐ కాంటాక్ట్ అనేది ఉండదు. వీళ్ళల్లోనూ ఫిజిటింగ్ ఉంటుంది, అంటే ఇటు అటు పరిగెత్తటం, లేకపోతే ఏదో ఒకటి చేయడం, వస్తువు కింద పడేయటం, ఇది చూడటం. సో ADHD ప్రాబ్లం లాగే కొన్నిసార్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ADHD ప్రాబ్లంకి వచ్చేసరికి వాళ్ళకి అకాడమికల్లీ చాలా లో పర్ఫార్మెన్స్, లో టు యావరేజ్ వరకు ఉంటారు. ఆటిజం వచ్చేసరికి యావరేజ్ టు హై పర్ఫార్మర్స్ కూడా ఉంటారు. అంటే గిఫ్టెడ్ చిల్డ్రన్స్ లాగా అనమాట. అంటే ఏది చూసినా బట్టినా దే విల్ గ్రాబ్ వెరీ ఈజీలీ. వీళ్ళల్లో ఆటిజం వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ అనేది ఉండదు. అంటే ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ తొందరగా అర్థం కాదు. ఇప్పుడు మనము ఏదైనా వస్తువు చూపిస్తే మనం ఇలా చూపించగలం వాళ్ళకి, కానీ వాళ్ళకి ఆ జడ్జ్మెంట్ అనేది తెలియదు. వింటారు, అన్నీ చేస్తారు, కాకపోతే వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయడం అనేది రాదు. మాట్లాడరు, చాలా ఐసోలేటెడ్గా ఉంటారు, ఒంటరిగా ఆడటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్తో ఉన్న వాళ్ళని ఆటిస్టిక్గా
డయాగ్నోస్ చేస్తారు. అందులో కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఉన్నాయి. కొంతమంది ఇంట్రోవర్ట్ సాధారణంగా ఉంటారు, వాళ్ళని చూసి మనం అనుకోకూడదు. సో ఏదైనా నిర్ధారించే బిఫోర్ మీరు ఒకసారి కన్సల్ట్ చేయటం బెటర్. ఎందుకనంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి తెలిసిపోతుంది. ఇప్పుడు నేను పేరు పిలిస్తే మీరు పలుకుతారా లేదా, కానీ ఆటిస్టిక్ వాళ్ళు ఓకే. పలకరు, కమ్యూనికేట్ చేయరు. అంటే లాంగ్వేజ్ డివియేషన్, ఇప్పుడు లాంగ్వేజ్ అన్నది ఒక 3-4 ఇయర్స్ దాకా వాళ్ళకి రాదు. అప్పుడు ఏమనుకుంటాం, వీళ్ళ నాన్న లేట్ మాట్లాడారనో, వాళ్ళ అమ్మ లేట్ మాట్లాడిందనో, వీళ్ళ తాత వాళ్ళు లేట్గా మాట్లాడారనో ఎక్కడికో రిలేట్ చేసుకుంటాం ఫ్యామిలీకి. అంటే వీళ్ళకి ఆ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి మాట తీరు కొంచెం డిలే అవుతుంది. అలాగే యాక్టివిటీస్ ఏదైతే మైల్ స్టోన్ ఉంటుందో, లైక్ వాళ్ళు పాకుతారు, కూర్చుంటారు, మరి లేచి స్లోగా నడక స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ డిలేడ్ ప్రాసెస్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇవన్నీ మీరు సిమ్టమ్స్ రెగ్యులర్గా చెక్ చేస్తుంటారో ఆ టైంలో మీరు ఇది ఆటిస్టిక్గా కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని గుర్తించి ఇమీడియట్లీ మనం కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. కన్సల్ట్ చేసేది కూడా సైకాలజిస్ట్నో ఎవరినో కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, అది బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి ఆ డిఫరెన్స్. అంటే క్లినికల్ పరంగా వీళ్ళు అసెస్మెంట్ అనేది ఉంటుందమ్మా. ఆటిస్టిక్కిను ఏడిహెచ్డికి రెండింటికి అసెస్మెంట్ టూల్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఆ అసెస్మెంట్ టూల్స్ని బట్టి వచ్చే గ్రేడింగ్ ఏదైతే ఉంటుందో, ఎంత స్కేల్లో ఉందో అన్నది నిర్ధారించేది క్లినికల్ వాళ్ళు చేస్తారు. యాజ్ యూజువల్ సైకాట్రిస్ట్ న్యూరాలజిస్ట్ వాళ్ళు కూడా చేస్తారు. సో అది చేసిన తర్వాతే వాళ్ళకి మెడికేషన్ అన్నది, అంటే మోడరేట్ మైల్డ్ ఉన్న వాళ్ళకి మెడికేషన్ ఇవ్వరు, మోడరేట్ హై ఉన్న వాళ్ళకి కొంతవరకు మెడికేషన్ అనేది అవసరం ఉంటుంది. సో అదంతా ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ మిత్ నేను పేరెంట్స్కి ఏం చెప్తానంటే, పిల్లలు అలా ఉన్నారు అని చెప్పి మీరు భయపడద్దు. ప్రతి దానికి మనం ఛానలైజ్ చేసుకునే మార్గాలు చాలా ఉంటాయి. కంప్లీట్గా క్యూర్ అవుతుందని నేను చెప్పను, కానీ కొంతవరకు వాళ్ళ బిహేవియర్ని కంట్రోల్ చేసుకుంటూ మనం కరెక్ట్గా గైడెన్స్ ఇస్తే మన కంట్రోల్లోనే ఉంటుంది అని మాత్రం చెప్పగలను. ఓకే. మీరు అన్నట్టుగా కొంచెం ఎర్లీ సైన్స్ ఏమైనా చూసినప్పుడు కూడా వెంటనే కన్క్లూజన్కి వచ్చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ అవేర్నెస్ పెరిగిపోయి ఏదైనా డిజార్డర్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఇది నాకుందేమో అది మనం అనలైజ్ చేసుకోవడము హ్యూమన్ బిహేవియర్ కదా. అది కరెక్ట్. ఇప్పుడు నేను అనుకుంటాను, నాకు కొన్నిసార్లు రైట్ లెఫ్ట్ జడ్జ్మెంట్ తొందరగా రాదు, సడన్ గా రైట్ లేపాల్సి వస్తుంది, లెఫ్ట్ చేయి లేపాల్సి వస్తుంది. సో నాకు జడ్జ్మెంట్ రావడానికి, బట్ దీని మాత్రం నేను డిస్లెక్సియా అనుకోలేను కదా, మిగతావన్నిట్లో నాకు తెలుస్తాయి. సో కొన్ని సిమ్టమ్స్ మనకు అట్లా అనిపించినాను, మనం అలా అనుకోవడం కరెక్ట్ కాదు. అది చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటే తప్ప మనకి ఒక లేబులింగ్ మాత్రం చేయకూడదు పిల్లల్ని. అది ఈ మధ్య చాలా జరుగుతుంది స్కూల్స్లో కూడా. ఇంకా పేరెంట్స్ కూడా కొంచెం ఎక్కువ యాక్టివ్ అయితే వీడికి ADHD ఉందేమో అన్న వాళ్ళు కూడా అంటే ఊహించుకుంటున్నారు. అంటే అవేర్నెస్ కూడా అలా పెరగడంతో వాళ్ళకి అలా అనిపిస్తుందో ఏమో, కానీ అంటిల్ అన్లెస్ ఒక డాక్టర్గా ప్రొఫెషనల్గా చెప్పేంత వరకు మీరు మీ పిల్లల్ని మాత్రం లేబుల్ చేయకండి. ఆఫ్ కోర్స్ అనుమానం లాగా అనిపిస్తే మటుకు డెఫినెట్గా ఒకసారి కలిస్తే బెటర్. ఓకే. అండ్ మీరు అన్నట్టుగా అసెస్మెంట్ టూల్స్ ఉంటాయని చెప్పారు కదా, సో ఎట్లుంటుంది ఆ ప్రాసెస్, ఎలా ఉంటుంది? అంటే క్వశ్చనర్స్ ఉంటాయమ్మా, జనరల్ క్వశ్చనర్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ని అడుగుతారు. అంటే చైల్డ్ చిన్నదైతే కంపల్సరీ పేరెంట్స్ని అడుగుతారు. అలాగే కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళే క్వశ్చనర్స్ అటెంప్ట్ అవ్వచ్చు. దాన్ని బట్టి మనకు నిజంగా ADHD ఉందా, ఆటిజం ఉందా అన్నది తెలిసిపోతుంది. అండ్ ఆటిజంలో మెయిన్లీ బిహేవియర్తోనే మనం పసిగట్టొచ్చు ఈజీగా ఈ మనిషికి ఆటిజం ఉంది అని. ఒక ప్యాటర్న్ అలవాటైతే వాళ్ళు మార్చుకోరు, వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు సోషల్ కాంటాక్ట్స్ ఉండదు, సోషల్ యాంగ్జైటీ ఉంటుంది. ఇవన్నీ అబ్నార్మాలిటీస్ పేరెంట్స్కి తెలిసిపోతుంది, కానీ టైం పట్టకూడదు. ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఓకే. సో ఇవన్నీ చూసినప్పుడు, చాలా కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, సో జనరల్ కన్సర్న్స్ ఏముంటాయి పేరెంట్స్ దగ్గర నుండి? అంటే వాళ్ళు ఇప్పుడు ADHD వాళ్ళకి ఎకడమిక్ ప్రాబ్లమ్స్ మూలాన వస్తారమ్మా. జనరల్గా ఏంటంటే నేను ఇచ్చే ట్రీట్మెంట్లో, నేను క్లినికల్ కాదు కాబట్టి నేను అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వను. ఎకడమిక్ పరంగా నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు వస్తే, సో దానికి మేము కంప్లీట్గా 10 months ఎకడమిక్ ప్లాన్స్ ఇస్తాము. సో ADHD అవ్వనివ్వండి, ఆటిజం అవ్వనివ్వండి, వాళ్ళ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను ప్లస్ వర్క్ షీట్స్
అనేది ఉంటాయి. సో వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఆ ప్యాటర్న్స్ బట్టి వాళ్ళకి కంప్లీట్ ఒక సిలబస్ వస్తుందన్నమాట. అది 10 months కోర్స్ కంప్లీట్గా. సో దాన్ని బట్టి వాళ్ళని ఎలా మౌల్డ్ చేయొచ్చో, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా పెంచొచ్చో, ఇంట్లో ఎలాంటి వాతావరణం ఇవ్వాలో అన్నది కౌన్సిలింగ్ చేసి జనరల్గా చెప్తాం పేరెంట్స్కి. సో ఇంట్లో వాతావరణం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో దాని మూలాన కూడా వాళ్ళు మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నేను ఇప్పుడు కూడా చెప్తున్నది కంప్లీట్లీ క్యూరబుల్ కాదు, కాకపోతే మనం కంట్రోల్ చేసే కెపాసిటీ మాత్రం మనకు ఉంటుంది. సో పేరెంట్స్ ఏం వరీ అవ్వక్కర్లేదు. ఓకే. సో ఈ డిజార్డర్స్ అనేటివి ఓన్లీ కిడ్స్‌లో రావు, అడల్ట్స్‌లో కూడా ఉంటాయి ఆర్ మేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ డెవలప్ అవుతాయి అని అంటారు. అది అలా ఏం ఎంతవరకు కాదమ్మా, నిజం? అడల్ట్స్లో వస్తాయి అనేసి నేను అంటే ఇది స్పాంటేనియస్గా ఈ టైంలో డెవలప్ అవుతుంది అని ఏముండదు. ముందటి నుంచే నాకు ఓకే. సెట్ ఆఫ్ మైండ్ ఉంది అని అంటే ఆ డిఫెక్ట్ ఉంది అని అంటే డెఫినెట్గా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎక్కువ మొబైల్ చూసిన వాళ్ళని, ఐసోలేట్గా ఉన్న వాళ్ళని మీరు జనరల్గా వాళ్ళు ఏడిహెచ్డి అవ్వచ్చు, లేకపోతే ఆటిస్టిక్ అవ్వచ్చు అని అనుకుంటాము, కానీ అలా ఉండదు యాక్చువల్గా. ఏంటంటే ఆ సిమ్టమ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, సఫర్ అవుతున్న వాళ్ళు డెఫినెట్గా ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది ఓకే. దానికి రియాక్ట్ అవ్వచ్చు వాళ్ళు, కంపల్సరీగా వాళ్ళకి డెవలప్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మనం తెలుసుకుని ముందే జాగ్రత్తతో మనం ఒక ప్లాన్ వేసుకుని వాళ్ళకి ఒక రొటీన్ అన్నది అలవాటు చేస్తే కంపల్సరీగా అది స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పెద్దవాళ్ళలో ఇప్పుడు చాలా మంది ఏడిహెచ్డిని ఇదివరకు పసిగట్టలేదు. మనం ఎవరు డిస్కస్ కూడా చేసేవాళ్ళం కాదు ఎక్కువగా. సో ఏడిహెచ్డి, ఆటిజం అన్నది అప్పట్లో మనకి తెలియదు. ఏదున్నా వీడికి ఏదో ఉంది, వీడు ఇట్లాగే, వీడు మారడు అనేసి పాడైపోయాడు, ఫ్రెండ్స్తో తిరిగి పాడైపోయాడు అని అంటారు. లేకపోతే వాళ్ళ తాతగారు ఇలా అల్లారు ముద్దుగా పెంచి ఇలా చేశారని అనేవారు. కానీ వాళ్ళలో రియల్ టైం ప్రాబ్లం అనేది ఇప్పుడు మనం బట్టే బిహేవియర్, మనం చెక్ లిస్ట్లో మనం చెక్ చేసుకోవచ్చు మన ప్రవర్తన ఎలా ఉంది అని. సో అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ పెద్దవాళ్ళకు కూడా చెక్ చేసుకునే అవసరం అయితే ఉంది. ఓకే. సో ముందు నుండి ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. మేబీ లేటెస్ట్ స్టేజెస్‌లో అవి నోటీస్ చేస్తున్నాం అంతే. నోటీస్ చేస్తున్నాం. ఇప్పుడు మైల్డ్ ఉంటే ఏం అర్థం కాదు మనకి, మైల్డ్ ఉండుండొచ్చు, కానీ ఎక్కువగా మోడరేట్ టు హై లెవెల్ వెళ్ళిందంటే మన ప్రవర్తన, మన బిహేవియర్ యాంటీ సోషల్ బిహేవియర్స్ ఉంటాయంటే ఒకళ్ళకి యాక్సెప్టెన్స్ లేని బిహేవియర్స్ లాగా తయారవుతాయి అన్నమాట. చాలామంది కేసెస్ వస్తూ ఉంటారంటే మాకు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అతిగా మాట్లాడడం, అతిగా బిహేవ్ చేయటం అన్నట్టు చూస్తే వాళ్ళలో కూడా సిమ్టమ్స్ ఉంది అని తెలిసిపోతుంది ఎక్కడో అక్కడ. కానీ వాళ్ళు ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు, వాళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితి వాళ్ళకు కూడా ఉండదు. అలా అంటిల్ అన్లెస్ వాళ్ళంతా వాళ్ళు మారాలి అన్న ఇంటెన్షన్ లేకపోతే కనుక మారలేరు. అది ఓకే. సో ఎలాంటి డిజార్డర్ అయినా కూడా కిడ్స్ స్పెషలీ సఫర్ అవుతున్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ కూడా ఎంత ఇంపార్టెంట్ కదా. సో పేరెంట్స్ జనరలీ ఇవంటి విన్నప్పుడు వాళ్ళే ఫస్ట్ బర్డెన్ తీసేసుకుంటారు, వాళ్ళే ప్రెషరైజ్ అయిపోతారు కదా. సో యూనోమ్మా, ఈ విషయం కొద్దీ చాలా మంది కపుల్స్ కూడా విడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే అబ్బాయికి ఏడిహెచ్డి అంటే నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదు, నువ్వు వాడికి మొబైల్ ఇచ్చావు కాబట్టి వాడు ఇలా అవుతుంది అన్నది. చాలా మంది ఈ మధ్య అదొక ట్రెండ్ అయిపోయింది. యాక్చువల్లీ మొబైల్ చూడటం వల్ల ఏడిహెచ్డి రాదు, ఆల్రెడీ సిమ్టమ్ ఉన్నందుకు ఏడిహెచ్డి డెవలప్ అవుతుంది. అలాగే ఆటిజం అన్నది కూడా అంతే. అంటే ఇది ఒక కారణం అవ్వచ్చు, కానీ దాన్నే కారణంగా మనం నిర్ధారించలేము. అంటే సైంటిఫికల్లీ ఇంకా ఏమీ ప్రూఫ్ అవ్వలేదు. వీటికి దేని మూలాన వస్తుందని కూడా మనం ఏం చెప్పలేము. జెనెటికల్లీ రూట్ కాజ్ అనేది లేదు. సో అట్లా అనుకుని చాలా మంది కపుల్స్ విడిపోయిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట ఇప్పటికీ. అంటే నువ్వు కూడా ఇలాగే ఉండుంటావు, అందుకే నీ కొడుకు ఇట్లాగే పుట్టాడు అనేసి అనవసరంగా బ్లేమ్ చేసేసి చాలా మంది విడిపోయారు. కాబట్టి ఇలాంటి కేసులు వచ్చాయి మాకు. అంటే తల్లి ఒక్కతే చూసుకోవడం, లేకపోతే తండ్రి చూసుకోవడం అన్నది చాలా వచ్చాయి. కానీ ఇది చాలా తప్పు. అంటే ఎవరి మూలాన బాధ వస్తుందో, ఏమొస్తుందో, మనకి జెనెటికల్లీ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప, జెనెటిక్స్ ఉండొచ్చు, అదే ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అని అంటారు, అట్లాంటివి ఉండొచ్చు. అండ్ కొన్ని క్రోమోజోమ్స్ ఎక్కువ ఉండడం మూలాన కూడా పిల్లల్లో డిఫెక్ట్ ఉంటే ఇట్లాంటివి వస్తాయి. వచ్చినప్పుడు ఇద్దరు సమర్థించుకుని చక్కగా పోని వాడికి ఎమోషనలీ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అవుతుంది. అఫ్కోర్స్ ఈ ఏడిహెచ్డి, ఆటిజం అనేది ట్రీట్మెంట్స్ విపరీతమైన కాస్ట్తో కూడినవమ్మ. అందుకని కొంచెం భయపడే ఇదైతే ఉంటుంది వాళ్ళకి. ఎంత అవుతుందో ఏంటో, మరి ఎప్పుడు క్లియర్ అవుతుందో. అంటే ఆద్రత ఎలా ఉంటుందంటే ఇప్పుడు వెళ్ళంగానే వీడు సెట్ అవ్వాలి అని ఉంటుంది, ఇప్పుడు మెడిసిన్ వేయంగానే తగ్గిపోతుంది అన్నట్టు ఉండదు కదా. ఇది లాంగ్ టర్మ్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఏడిహెచ్డికి వస్తే మనం బిహేవియరల్ థెరపీ చేస్తాము. అదొక ప్రాసెస్, అది చాలా నిదానంగా వర్క్ చేస్తుంది. బిహేవియరల్ థెరపీ కానివ్వండి, ఆక్యుపేషనల్ థెరపీ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నిదానంగా క్రమేయంగా తగ్గుతూ వస్తుంది. సో అంత పేషెన్స్ అనేది ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళు, ఐ మీన్ వాళ్ళకు ఉండాల్సింది అదొక్కటే, పేషెన్స్ అంతే. స్లోలీ వాళ్ళు కూడా పేషెన్స్ కూడా ఉండాలి. పైగా వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చాలా హంబుల్గా, అంటే వాళ్ళకు ఉంది అని తెలుసు, వాళ్ళలో ఇంకా కోమార్బిడ్స్ చాలా ఉంటాయి. సో అట్లాంటివి కాకుండా వీళ్ళు చాలా నిదానంగా హ్యాండిల్ చేస్తే మంచిది. ఓకే. యా. అండ్ వన్ మోర్ ఇష్యూ ఇప్పుడు జరుగుతుంది మ్యామ్. స్వేచ్ఛ అని ఒక ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ మచ్ డైనమిక్ లేడీ అనమాట, జర్నలిస్ట్. సో తన పర్సనల్ ఇష్యూస్ వల్ల నిన్న నైటే సూసైడ్ చేసుకుంది. సో మీడియా సర్కిల్స్లో కూడా షీఈ్ వెరీ పాపులర్ అండ్ అందరికీ తెలుసు ఎంత స్ట్రాంగ్ లేడీ, ఎంత స్ట్రాంగ్ ఒపీనియనేటెడ్ లేడీ అని చెప్పి. సో అలాంటిది ఇట్లా అయ్యేసరికి ఎవరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరి లైఫ్ ఎట్లా టర్న్ అవుతుందో తెలియదు. బట్ సడన్గా ఇలాంటి చేంజ్ చూసినప్పుడు ఎట్లా తీసుకోవాలంటే, మేబీ ఏదైనా అయిందా, అందరు అనుకుంటున్నారు ఆమె అట్లా చేసుకునే ఆమె కాదు, ఏదో జరిగిండొచ్చు అని చెప్పి. సో దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఆ జర్నలిస్ట్ దేని కారణం చేత సూసైడ్ కమిట్ చేసిందని అంటున్నాను. ఇప్పుడు కొంతమంది ఏమో వాళ్ళు కాదు, ఎవరో తన మీద అటెంప్ట్ చేశారని అంటారు. సో ఏదున్నా సరే తను ఎలాంటి రిలేషన్షిప్తో తను ఉన్నా, తన బ్యాక్ ఎండ్ మాత్రం తను ఎంత స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేసినా బ్యాక్ ఎండ్ ఒకవేళ డిప్రెషన్ పేషెంట్ అయ్యి ఉంటే, అండ్ కొన్నిసార్లు డిప్రెషన్ కూడా ఉండక్కర్లేదమ్మా, క్షణికావేశం అంటారు కదా, వాళ్ళకి కంట్రోల్, ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా ఇది తప్ప నాకు ఇంకో సొల్యూషన్ లేదు అన్న నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటారు. ఇంత పెద్ద స్టెప్ తీసుకునేటప్పుడు కనీసం నేను ఇంత తీసుకుంటున్నాను కదా, దీనికి తగ్గట్టు నేను ఒక స్టెప్ ముందు వేసి నా ఫ్యూచర్ జీవితాన్ని నేను కంట్రోల్ చేయగలను అన్న స్టామినా ఉంటుంది చూడండి వాళ్ళకి, అది కంప్లీట్గా జీరో అయిపోతుంది అది అటెంప్ట్ చేసేటప్పుడు. సో కాబట్టి ఆ మనిషి ఇంకా నేను బతకడం దండగా అని అనుకున్నప్పుడు ఇలాంటి సూసైడ్ కమిట్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి డిప్రెషనే కారణం కావక్కర్లేదు. అఫ్కోర్స్ బ్యాక్ ఎండ్లో చాలా దెబ్బలు తిని, చాలా ట్రామా ఉండి, లేకపోతే చాలా అప్సెట్గా ఉండి, ఏదో విధంగా నవ్వుతూ ఇది తిరిగేసిన లోపల తన్ని ఏమి ప్రాబ్లమ్స్ వచ్చిందో అన్నది మనం చెప్పలేము. సో అంత పెద్ద స్టెప్ తీసుకుందంటే ముందు ఎవరికో ఇంటిమేట్ చేస్తోందో, ఎవరికో సిగ్నల్ ఇచ్చిందో, వాళ్ళు సైన్స్ అయితే వదిలిపెడతారు. అప్పుడు కొంచెం మనం అప్రమత్తంగా ఉంటే బెటర్. కాకపోతే ఈ డ్రాస్టిక్ స్టెప్లో ఒక్క నిమిషం కూడా పట్టదు వాళ్ళకి. ఈరోజు థాట్ వచ్చిందంటే రేపు ఇంప్లిమెంట్ చేసేయాల్సిన ఇంపల్స్ వాళ్ళు చూపించేస్తారు. సో అది మనం చెప్పలేము ఎందుకు అలా వస్తుందో అన్నది కూడా. సో బ్యాక్ ఎండ్లో చాలా జరుగుండొచ్చు ఆ అమ్మాయితో. సో అంత పెద్ద స్టెప్ తీసుకున్నందుకు కూడా అదే కారణం అయి ఉండొచ్చు. సో అది చెప్తున్నాం కదా, లైమ్ లైట్కి వచ్చేంత వరకు మనకు తెలియదు, ఇంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయని కూడా మనకి తెలియదు. సో లైమ్ లైట్లు తీసుకొచ్చారు కాబట్టి జనరల్గా ఒకసారి సూసైడ్, మనకు ఒకటే జీవితం అమ్మా, నేను చెప్పేది ఒకటే జీవితం, ఒకసారి బతుకుతాం, నెక్స్ట్ ఎన్ని జన్మలు ఉంటాయి అన్నది మనకేమి ఐడియా కూడా లేదు. సో ఆ జీవితాన్ని మనం ఎంత ఆనందంగా గడుపుకోగలం, ప్రాబ్లమ్స్లో పడకుండా మనం ఎలా కాపాడుకోగలం, ప్రాబ్లమ్స్లో పడిన ప్రాబ్లమ్సే కదా, అది సొల్యూషన్ అయితే ఉంటుంది కదా ప్రతిదానికి. అలా ఒకళ్ళతో చెప్పుకోవడం మూలాన కూడా కొంచెం మనం రికవర్ అయిపోతూ ఉంటాం ఒకళ్ళతో షేర్ చేస్తే. కానీ అది కూడా ఈ మధ్య తగ్గిపోతుంది జనాల్లో. పర్సనల్ లైఫ్ అన్నది చాలా ముఖ్యమైపోయింది. ఫ్రీడమ్, నా ఇండిపెండెన్స్, నా పర్సనల్ లైఫ్, నా బ్యారికేడ్స్. సో ఈ వాటి మూలాన ఐ థింక్ ఇంత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అని అంటే ఇది నిజంగా ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. బట్ నిజంగా మనము ప్రొఫెషనలీ ఎంత సక్సెస్ఫుల్ ఉన్నా ఆర్ ఎంత మంచిగా చేస్తున్నా కూడా, ఎంత ప్రొసీడ్ అవుతున్నా కూడా మనకు దానికి అచీవ్మెంట్స్ లాగా తీసుకుంటాం. పర్సనల్గా మనం ఏదైతే గ్రో అవుతున్నామో దాన్ని అచీవ్మెంట్స్ లాగా తీసుకోరు కదా జనాలు. అంటే పర్సనల్ అచీవ్మెంట్, ఇది ప్రొఫెషనల్ అచీవ్మెంట్ అని అంటున్నారు. రెండు వేరే కదమ్మా వాళ్ళకి. టు సే రెండు ఒకేలాగా తీసుకుంటే దేంట్లోనూ డిస్టర్బెన్స్ రాదు. ప్రొఫెషన్ నువ్వు చూస్ చేసుకున్నదే, సో నువ్వు హ్యాపీగా ఉండాలి, కరెక్ట్. అండ్ సంసారం నువ్వు చూస్ చేసుకున్నదే, నువ్వు హ్యాపీగా ఉండాలి. సో రెండిట్లో మన హ్యాపీనెస్ అన్నది కామన్, ఎవడి మూలన డిస్టర్బ్ అవ్వకూడదు అక్కడ ఫైన్గా. సో రెండిట్లోనూ సక్సెస్ పొందాలి అన్నది నేను 100% రాసిచ్చాను. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అన్నీ కామన్గా తీసుకుని నువ్వు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నువ్వు ఏం బెటర్ చేయగలవు అన్నది ఆలోచించుకుంటే ఏదైనా నార్మల్ అయిపోతుంది. అంటే జీవితాన్ని ఒక నార్మలైజ్ చేసుకుని హ్యాపీగా ఉండడం
కావాలి. వీటిలో ప్రొఫెషనల్లో సక్సెస్ అయినా అది మన తలకెక్కకూడదు, ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ ఉన్నా అంత పెద్ద తలకెక్కకూడదు. సింపుల్. ఫ్యామిలీ లైఫ్ని ఎప్పుడూ అంత తీసుకోము, కానీ ప్రొఫెషనల్ వైజ్ అయితే మనకి ట్రిగర్స్ ఇది చాలా ఎక్కువ ఉంటాయి. సో అక్కడ ఏదైనా డౌన్ఫాల్స్ అయినా మనం తట్టుకోలేము, ఎందుకంటే అక్కడ ఫెయిలియర్ అన్నది మనకు అవమానం, రైట్? సో అవమానాన్ని తట్టుకోలేకుండా కూడా ఇలాంటివన్నీ చేసుకుంటారు వాళ్ళు. సో దట్స్ ట్రూ. ఎనీవేస్ ఆ అమ్మాయి ఏ సిచ్యువేషన్లో ఆ స్టెప్ తీసుకుందో తెలియదు కానీ, బట్ యా. అండ్ ఆల్సో జీడిమెట్ల ఇష్యూ మీరు చాలాసార్లు మాట్లాడే ఉంటారు. ఎంత దాని సి ఒకరేమో భయం లేకుండా అంత పెద్ద మర్డర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ సపోర్ట్ చేసిన ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా తను కూడా భయం లేకుండా చంపడం కరెక్టే, మా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అది వేరే విషయం, కానీ చంపడం కరెక్టే, ఆమె చావాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతుంది. అసలు వాళ్ళ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? జనాలు అంటే ఎంత నార్మలైజ్ చేసేసారు మర్డర్ని అనేది నాకు అనిపిస్తుంది అక్కడ. ఒళ్ళు పొగరు ఉంటుంది, దాన్ని అలా మాట్లాడకూడదు పబ్లిక్గా. అండ్ యూ కాంట్ లాఫ్ ఫర్ అ మర్డర్. సో తనకి ఇన్సైన్ తను ఏమన్నా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అట్లా మాట్లాడితే అట్లా కూడా అది అంటున్నారు తప్పు, actually. అది తప్పు యాక్చువల్గా. అండ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి పరిస్థితి ఎలాంటి పరిస్థితి చేసినా తప్పు తప్పే అవుతుంది. జువెనైల్ అయినా తను చిన్నమ్మాయి, ఇంకా 16 ఇయర్స్ ఓల్డ్, 18 ఇయర్స్, వీళ్ళందరూ కలిపి ఒక ప్లాన్డ్గా మర్డర్ చేశారు. సైకలాజికల్ ఆస్పెక్ట్ చూస్తే ఇక్కడ ఆ అమ్మాయి ఐ మీన్ తను ఫస్ట్ డాటర్, ఫస్ట్ తండ్రికి పుట్టిన డాటర్, అండ్ దెన్ సెకండ్ అమ్మాయి తన మీద తనకి అంటే సిస్టర్ మీద తనకు అంత ప్రేమ లేదన్నట్టే చూపించింది. సో ఇక్కడ ఒక జెలస్ ఫ్యాక్టర్ అన్నది తెలుస్తుంది మనకి. సో తల్లి మీద ఎప్పుడైతే తను రెండో పెళ్లి చేసుకుందో అప్పటి నుంచే వాళ్ళు ఒక నెగటివ్ ఫీలింగ్స్ అన్నది డెవలప్ చేసుకుంటారు, అంటే అటెన్షన్ సీకర్స్ లాగా. సో అప్పుడు తను ఇలాంటి డెరాస్టిక్ స్టెప్, అంటే ఇప్పుడు అగ్రెషన్ అనేది ఉంటుంది కదా, ఆ అగ్రెషన్ మూలాన కూడా తను అలా చేసి ఉండొచ్చు. అంటే ఒక పగ అనేది పెట్టుకుంటారు కదా, సో నన్ను ఇట్లా ట్రీట్ చేసింది, నన్ను ఇలా తిట్టింది. తను 7th క్లాస్లో కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో తల్లి గురించి కంప్లైంట్ ఇచ్చిందని విన్నాం. సో ఎలాంటి అగ్రెషన్ మోడ్లో ఉంది తన, అంటే ఏదీనూ పాజిటివ్గా తీసుకోలేకపోయింది. అలా అని తల్లి తన్ని కామ్ డౌన్ అయ్యి తనకి మంచి చెడ్డ ఏదైనా చెప్పి ప్రేమతో వ్యవహరించుంటే కొంతవరకు తనకి మానసికంగా సపోర్ట్ ఉండేదేమో, కానీ అలా కాకుండా మేబీ కొట్టడం తిట్టడం చాలా ఎక్కువగా అబ్యూజివ్ వర్డ్స్ వాడటం మూలన అమ్మాయికి అది ట్రిగర్ ఫ్యాక్టర్ కింద అయిపోయింది. సో అగ్రెషన్లో ఉన్న టీన్స్ ఏం చేస్తారు, ఇది పని చేయడం మానేస్తుంది, అంటే డిసిషన్ మేకింగ్ అనేది ఉండదు. క్షణికావేశంలో అంత పెద్ద డ్రాస్టిక్ స్టెప్ తీసుకుని తను మర్డర్ చేసే అంత పెద్ద స్టెప్ తీసుకుని ఇప్పుడు ఏంటంటే తనకి తెలుసు ఇలాంటివన్నీ ఇప్పుడు పోలీసులు పట్టుకుంటారని తెలుసా తెలీదా అమ్మ వీళ్ళకి? తెలుసు కదా. ఎలాంటి శిక్ష పడుతుందో కూడా తెలుసా తెలీదా వీళ్ళకి? కానీ అయినా చేశారు అంటే మెంటలీ ప్రాబ్లం ఉన్నట్టే కదా. సో ఈ అబ్బాయికి ఏమైంది? 19 ఇయర్స్ 18 ఇయర్స్ అబ్బాయి అనుకుంటాను. సో వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా వచ్చి చేశారు కాబట్టి వీళ్ళని అడల్ట్గా ట్రీట్ చేసి వీళ్ళని శిక్షించడమే కరెక్ట్. అసలు యాక్చువల్లీ వీళ్ళని బయట పంపించకూడదు, అంటే అన్లెస్ వీళ్ళు సైకలాజికల్లీ చాలా స్ట్రాంగ్ అయితే తప్ప వీళ్ళకి అసలు బెయిల్ అనేది ఉండకూడదు, వీళ్ళని అసలు బయటికి తీసుకురాకూడదు అంటే అన్లెస్ వాళ్ళు కరెక్ట్ చేసేదాకా. వాళ్ళ మదర్ అదే అంటుంది, ఏముంది బయలుస్తే వస్తాడు, బయటకు వస్తాడు, అంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చాడు కదా మళ్ళీ వస్తాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. సో ఇలాంటి వాళ్ళని మనము చాలా ఎంటర్టైన్ చేసి మనం వాళ్ళని గ్యారంటీ బెయిల్ మీద వీటి మీద విడిపించుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. వాళ్ళని స్ట్రిక్ట్గా పెట్టి లోపల కరెక్ట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అండ్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. ఇంత దారుణానికి దిగితే మరి డెఫినెట్గా అది అలాంటివే పెద్ద శిక్షే పెట్టాలి, ఎందుకంటే ఇది ఒక లెసన్ లాగా ఉంటుంది టీన్స్కి. అసలు ఏం జరుగుతుందో ఒకళ్ళని మర్డర్ చేస్తే అనవసరంగా మీరు ఆవేశపడుతూ ఒకళ్ళని ఇలాంటి పెద్ద స్టెప్ తీసుకునే బిఫోర్ మీరు అసలు ఏం ఆలోచించాల్సి వస్తుంది? చట్టాన్ని మీ చేతికి తీసుకోలేరు కదా, అది తప్పే అవుతుంది. కాబట్టి ఇలాంటి శిక్షలు వేస్తే వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి అనేది వస్తుంది, అంటే ఇదొక పాఠం కింద నేర్చుకుంటారు. అబ్బో ఇంత పెద్ద స్టెప్ తీసుకోవద్దు అంటే. ఇప్పుడు ఢిల్లీ కేసు జరిగింది, ఆ అబ్బాయిని వదిలేశారు జువెనైల్ అనేసి. ఇప్పుడు ఏంటి, వాడు విచ్చలవిడిగా తిరిగి ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు, వాడు కరెక్ట్ మెంటల్ స్టేటస్లో ఉన్నాడని మనకి ఎలా తెలుస్తుంది? సో ఇలాంటివి యాక్చువల్గా ఖండించి మనం జువెనైల్ అయినా సరే అడల్ట్స్ అయినా సరే మనం కరెక్ట్గా వాళ్ళని శిక్షించి డెఫినెట్గా జైల్లో పెట్టాలి, వాళ్ళని శిక్షించాలి. అండ్ ఎలాంటి అడల్ట్స్కి అయితే ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తామో వీళ్ళకి అంతే ఇవ్వాలి హార్ష్గా. లేదు అని అంటే అసలు మారదమ్మా, ఈ సిస్టమ్ అనేది మారదు వాళ్ళకి.
చాలా ఎక్కువైపోతున్నాయి యాక్చువల్లీ. కోర్స్ చైల్డ్ మీద అత్యాచారం చేయటం నేను చూసాము, చైల్డ్ని ఇట్లా చేయడం చూసాము, అలాంటి అడల్ట్స్ని. కానీ ఇది యాక్చువల్గా ఫస్ట్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. ఒక చిన్న పిల్ల తన తల్లిని, అంటే ఎంత సింపతి అండ్ ఎంపతి లేకపోతే అంత పెద్ద స్టెప్ తీసుకుంది తను. తల్లినని మనం చేయగలమా? తల్లి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి గాడ్ ఫాదర్ లాగా, వాళ్ళు రోల్ మోడల్స్. కానీ అంత పెద్ద స్టెప్ తీసుకుందని అంటే అది చాలా షేమ్ఫుల్ యాక్ట్ అని అంటాను నేను. అంటే మదర్ లేకపోతే మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము అసలు ఎట్లా ఉండాలి. అంటే ఫస్ట్ మనం ఏదైనా ప్రాబ్లం వస్తే టక్కున గుర్తొచ్చేది అమ్మ. దెబ్బ తగిలినా అమ్మ అంటాము. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అట్లా ఉంటుంది, ఆ ప్రేమలు అలా ఉంటాయి. అందులో ఆడపిల్ల చేసిందని అంటే అసలు ఎలా ఒప్పుకుంటాం? ఆడపిల్లనంటే మనం ప్రత్యేకించి ఒక ఇది అంటే వాళ్ళకంటూ ఒక డిసిప్లిన్, వాళ్ళకంటూ ఇది చాలా ప్యాంపరింగ్గా చూసుకుంటాం కదా. మరి అసలు ఏం బ్యాక్ ఎండ్ ఉందో, అసలు ఆ బ్యాక్ ఎండ్ అయితే కోర్స్ చాలా హార్ష్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. అవన్నీ ట్రిగర్ పాయింట్ అయ్యి తను ఇంత పెద్ద స్టెప్ తీసుకుంది. ఒక్కసారి తన తల్లి గురించి ఆలోచించుంటే, పాజిటివ్గా ఆలోచించుంటే అసలు ఇంత పెద్ద ఇది తప్పేది కదా. పాపం తన రెండో చెల్లి ఉంది, తన తప్పేముంది దీంట్లో? అంతే ఇంకా. అండ్ ఇప్పుడు జనరలీ రిలేషన్షిప్ అంటేనే లాంగ్ టర్మే ఉండాలి టిల్ ద ఎండ్. బట్ ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేటివి లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు జనాలు, స్పెషలీ జెన్జీ. సో రిలేషన్షిప్ అంటే జస్ట్ హుకప్ కల్చర్ ఎక్కువైపోయింది కాబట్టి ఓన్లీ అక్కడ వరకే అన్నట్టుగా ఉన్నారు. సో హౌ డు వి టేక్ దిస్? మనకి వెస్ట్రన్ కల్చర్ నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఒక సాంప్రదాయం, ఒక వాల్యూస్, ఒక కల్చర్ అనేది లేకుండా పోయింది జనాల్లో. అంటే ఇప్పటి వరకు మేము అలా మా రిలేషన్షిప్లో ఆలోచించలేదు. ఎందుకంటే మా అమ్మ నాన్నలను చూసాము, వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా మళ్ళీ ఏదైనా డిసిషన్ వచ్చేసరికి వాళ్ళిద్దరు కలిసి తీసుకోవటం, పిల్లలంటే కలిసి అయ్యో ఇది మనది, మన ఇది, అలా వాళ్ళు నెట్టుకుంటూ వచ్చారు. రిలేషన్షిప్లో ఎన్నైనా గొడవలు ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, ఇంత పెద్ద స్టెప్ డివోర్స్ అన్నది మనం ఎప్పుడు తీసుకోలేదు. మా జనరేషన్ కూడా అలా ఆలోచించట్లేదు. కానీ పిల్లలు అలా కాదుగా. కొంచెం ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే కొండంత, అంటే రాయిని కొండంత చేసి పెద్దగా చూసి, అంటే నా ఫ్రీడమ్కి వీళ్ళు అడ్డొస్తున్నారు, నా ఫ్రీడమ్కి ఇది అయిపోతుందన్న దీంతో అసలు రిలేషన్షిప్, లైఫ్, మ్యారేజ్ ఇవన్నీ పోయాయమ్మా. ఇంకేంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు రిలేషన్షిప్ మారుతూ వస్తూ ఉండాలి. వీడితో నచ్చకపోతే వాడితో నచ్చకపోతే ఇంకో, అంటే కంటిన్యూస్గా ఒక జర్నీని ఒకళ్ళతో గడపాల్సిన అవసరం వాళ్ళకి లేదు అని అనిపిస్తుంది. బేసిక్గా ఆడపిల్లలు కానివ్వండి, మగాళ్ళు కానివ్వండి, ఇద్దరూ అలాగే తయారయ్యారు. సో లాంగిటివిటీ అన్నది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఆ పూట ఆ రిలేషన్షిప్లో ఉండి ఏదైనా కొంచెం మిస్టేక్ వస్తే ఇంకా నాకు వద్దు, ఈ బర్డన్స్ నాకు వద్దు, ఈ వచ్చి దాని తర్వాత పిల్లలు, దాని తర్వాత సంసారం, ఇవన్నీ ఏం అవసరం లేదు. చిల్ సిస్టమ్ అంటారు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటే చాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం? బయట నుంచి. మన వ్యవస్థని అవసరం లేదు. వాళ్ళు చివరికి వచ్చేసరికి వాళ్ళు ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్లో అయితే చచ్చిపోతారు వాళ్ళు. అలాంటిది మన సిస్టంలో ఎంత బాగుంది, కల్చర్గా కూడా మనం అసలు వాల్యూస్ కూడా మనకి ఎలాంటి సిస్టంలో మనం వస్తున్నాం అన్నది అది పక్కన పెడితే, మిగతా ఈ జనరేషన్ వాళ్ళు తయారయ్యేది ఎట్లా అంటే, మాట్లాడితే మాకు అవసరం లేదు రిలేషన్షిప్ అన్న ఏమంటారు కన్క్లూషన్స్కి వస్తున్నారు. కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా, అంటే న్యూలీ మ్యారీడ్ కానీ లేదంటే కొంచెం ఒక 5-10 years పెళ్ళైన వాళ్ళు కూడా జోక్గా అంటుంటారు, అరే పెళ్లి చేసుకోకండి రా బాబు అని చెప్పి. అట్లాంటివి చాలా ఎఫెక్ట్ చేస్తాయి కదా నెక్స్ట్ కమింగ్ అప్. డెఫినెట్గా అమ్మా, ఈ వాట్సాప్లో కూడా అంతే. పెళ్ళామంటే ఇట్లా ఉంటుంది, పెళ్ళామంటే ఇంత టార్చర్ పెడుతుంది అన్నది మీరు నెగిటివ్ మెసేజెస్ అస్తమానం కన్వే చేస్తుంటే, అది నిజంగా పెళ్ళంటేనే వామ్మో నాకొద్దు అన్న లెవెల్లోకి వస్తున్నారు పిల్లలు. అంటే రిలేషన్షిప్ అంటే ఎంత స్వీట్ ఎక్స్పీరియన్స్, ఎంత స్పిరిచువల్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఇంతే ఇద్దరు కలిసి ఒక పెద్ద జీవితాన్ని గడపబోతున్నారు అని అన్నది, వాళ్ళ వాల్యూస్ ఏంటి, వాళ్ళ కల్చర్స్ ఏంటి, వాళ్ళ కమ్యూనికేషన్ ఏంటి, వాళ్ళ బాండింగ్ ఏంటి, వాళ్ళ ట్రస్ట్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు గేజ్ చేసుకొని ఒక పర్సన్తో నడవాలి. మనం ఉద్యోగం చేసినంత తేలిక కాదు మ్యారేజ్ లైఫ్ అంటే. అంటే అర్థం చేసుకొని దాని జీవితాంతం నిలబెట్టే అవసరం ఉంటుంది. కాబట్టి ఉద్యోగం కంటే ఇదే గొప్ప వృత్తి.
నన్ను అడిగితే. సో మీరు అలాంటివి తెలుసుకోకుండా అసలు ఆ వాల్యూస్ నేర్పకుండా ఈ పిల్లలు జనరేషన్ చేసే పనులు ఎలా ఉంటుందంటే, అంటే పైగా మనం కేసులు కూడా తీసుకొస్తాం కదా, ఈడు చంపింది వాడు చంపింది, అసలు దాని మీద ఎన్ని ఇదొస్తాయంటే దాని తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ప్రతి వాళ్ళ మీద అనుమానం అనేది పెరిగింది. అంటే వీడు నన్ను ఇలా చూసుకుంటాడేమో, వాడు నన్ను అలా చేస్తాడేమో, ఏ కొంచెం వచ్చినాను తేడాకి తట్టుకోలేకపోతున్నారు. సో ఎట్లా అయితే ఇప్పుడు మానసికంగా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండడం వేరు, సరే అది వదిలిపెట్టేసాను, టాక్సిక్ రిలేషన్షిప్లను బరాయించేంత అవసరం మీకు లేదు. కానీ కొంచెం కొంచెం చిన్న చిన్న గొడవలకు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వకపోతే ఎలా కదా. సో అది కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారంటే ఈ స్వేచ్ఛ మనని ఏ పరంగా తీసుకెళ్తుంది, మంచి దారికి తీసుకెళ్తుందా చెడు దారికి తీసుకెళ్తుందా వాళ్ళే అసలు ఆలోచించాలి. మన పెద్దవాళ్ళు ఆలోచించాలి. వాళ్ళకి రిలేషన్షిప్ వాల్యూస్ అన్నది కంపల్సరీ నేర్పించాల్సి వస్తుంది ఈ జనరేషన్కి. లేకపోతే ఇది ఇంకా కంటిన్యూ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పెళ్ళంటేనే ఒప్పుకోరేం. ఇప్పుడు ఆల్మోస్ట్ అంత అట్లే అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పెళ్ళే వద్దు, మాకు ఈ ఫంక్షన్స్ వద్దు, పార్టీస్ వద్దు, పెళ్ళే వద్దు, ఈ కల్చరే వద్దు, జనాలు మంది వద్దు. ఇదివరకు అనేవాళ్ళు కదా, వాట్సాప్లో పెళ్లి చేసుకుంటే చాలు, చూస్తే చాలు, ఈ మిగతావన్నీ వద్దు అన్నట్టు. సో అలా తయారవుతున్నారు జనరేషన్. ఇదంతే, ఇంక ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందేమో అనిపిస్తుంది. ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండాలమ్మా. ఒక పాజిటివ్ మెసేజ్ అనేది మీడియా ద్వారానే వెళ్ళాలి. రిలేషన్షిప్లో ఒక్కొక్కసారి మంచివి కూడా చూపించాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎస్ రెండు ఉంటాయి అన్నది తెలుస్తుంది. మనకు అలా కాదు కదా, మనం ఏదైతే హైలైట్ చేయాలనుకుంటామో అన్నీ నెగటివ్సే ఉంటాయి. సో ఈ నెగటివ్స్ మన బ్రెయిన్లో ఫీడ్ అవుతున్నాయి కాబట్టి రిలేషన్షిప్ ఎప్పటికీ మారదు. కొన్నిసార్లు మంచివి కూడా చూపిస్తే వాళ్ళు మంచి కూడా నేర్చుకోవాలి. అది ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు డిజిటల్ ఎరాలో టెక్నాలజీ ఎవ్రీథింగ్ అట్ ఫింగర్ టిప్స్ ఉంది. సో ఎప్పుడు మన పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ జనాలు మనం ఎప్పుడు స్క్రోల్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాము. మనం కూడా అట్లా జనాలు చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ వ్యాలిడేషన్ అనేది జనరలీ కోరుకుంటారు అందరూ. ఇన్సైడ్ ఎవరికొకరు కొంత ఉంటుంది, కానీ అది ఎక్స్ట్రీమ్ అయిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అంటారు? ఎక్స్ట్రీమ్ అయిపోతే ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి నాకు. ప్రతి దగ్గర నుంచి నాకు ఒక ఐడెంటిటీ కావాలి, నాదంటే నేను తెలియాలి, నేను ఎవరినో జనాలకి తెలియాలి. నేను కామ్గా ఎందుకు కూర్చుంటా, నేను ఎందుకు కామ్గా నడవాలి, అందరూ తెలుస్తున్నారు. నా ఫ్రెండ్స్ని ఎస్పెషల్లీ చూసినప్పుడు నాకు ఒళ్ళు మండిపోతుంది. అనుకుంటారా లేదా జనాలు? అండ్ అందులో ఈ కాలేజ్ స్టూడెంట్స్కి విపరీతంగా ఉంటుంది. అండ్ పిచ్చివన్నీ వేస్తారు పిక్చర్స్ కూడా, అసలు ఎంత అసభ్యంగా ఉంటాయి అని అంటే దానికి లైక్ కొట్టకపోయినా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దానికి 100 లైక్లు 1,000,000 ఫాలోవర్స్ ఉంటే ఓ బ్రహ్మాండం. ఇంకా ఒక్కసారి 1,000,000 ఫాలోవర్స్ అయ్యారంటే మళ్ళీ వాళ్ళు ఆ స్టేజ్కి దిగలేరు. కొంచెం తేడా వచ్చిందనంటే వాళ్ళు తట్టుకోలేరు. అది డిప్రెషన్, యాంగ్జైటీ, అది పోస్ట్ చేయంగానే వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు. ఇది అడిక్షనే అవుతుంది కదమ్మా. ఒక్కసారి సోషల్ మీడియాకి ఎక్కారంటే డెఫినెట్గా మనం కూడా అంతే. మన వ్యూస్ ఎలా ఉన్నాయి, మన రివ్యూస్ ఎలా వస్తున్నాయి, మనకి ఏం వస్తుంది, మనకి ఎలా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రోలింగ్ కూడా వాళ్ళకి పట్టింపు లేదు. ట్రోలింగ్ ఉన్నా పర్లేదు, నాకు వ్యూవర్షిప్ కావాలి. అంటే ఇది ఒక సంపాదన అయిపోయి ఉండొచ్చు. యూట్యూబ్ వీటిల్లో పోస్ట్ చేసి సంపాదన అయిపోయి, నేను తప్పనట్లేదు వాటిల్లో. కాకపోతే ఏ రకంగా మీరు ఎదుగుతున్నారు, ఏ రకంగా మీరు ఏం నేర్చుకుంటున్నారు వాటి మూలాన అన్నది ఇంపార్టెంట్. అది ఎవడు ఆలోచిస్తున్నాడు? సో వీటి మూలాన నష్టపోతున్నామే తప్ప ఎక్కడ లాభం అయితే పొందట్లేదు. అఫ్ కోర్స్ కొన్ని టాలెంట్స్ అనేవి చాలా బయటపడుతున్నాయి. చాలా మంది చాలా రకాలుగా వాళ్ళు డాన్స్ కానివ్వండి, వీటిల్లో వాళ్ళు ఏదైతే వాళ్ళ టాలెంట్స్ ఉన్నాయో వాళ్ళు దీని ద్వారా షేర్ చేసుకుంటున్నారు. సో అలాంటివి నేను చాలా ఇష్టపడతాను. అంటే వీళ్ళు అలాంటివి చూసి మంచి నేర్చుకోవచ్చు, కానీ అవన్నీ అక్కర్లేదు కదా. మనకు అస్తమానం ఎంటర్టైన్మెంట్ కావాలి, నెక్స్ట్ హాట్ ఏంటి. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా మనం కూడా పోస్ట్ చేసే వీడియోస్ మనకు కూడా అంత వ్యూవర్స్ ఉండాలన్న ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మారుతుందో, అంటే మనలో కూడా ఒక నార్సిసిజం అనేది వస్తుంది. అంటే నన్ను అందరూ తెలుసుకోవాలి, నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ ఇలా చూసుకోవాలి. అంటే ఈ ఫాల్స్ ఇమేజ్, ప్రెస్టేజ్ ఏదైతే మెయింటైన్ చేయాలనుకుంటామో దాని మూలాన చాలా రోగాలు అన్నది ముందుకు వస్తున్నాయి. అయితే ఇదివరకు కాలంలోనే బెటర్. ఈ ఫోన్స్ అన్ని మానేసి ఆ డబ్బా ఫోనే యూజ్ చేయాల్సి వస్తుందేమో వీళ్ళు. అదే మీరు అన్నట్టుగా మేబీ ఫిజికల్గా మనం డీటాక్సిఫికేషన్ చేసుకుంటాము, మెంటలీ కూడా అవసరమే. సో డిజిటల్ డీటాక్సిఫికేషన్ ఎట్లా చేయాలి? చాలా మంది అనుకుంటారు, అమ్మో ఫోన్ ఎక్కువ చేసేసి పక్కన పెడతాము, మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ సెకండ్ కొట్టంగానే ఆటోమేటిక్ గా బ్రెయిన్ కూడా అసలు యాక్టివ్, అంటే అది ఇంత నెగటివ్ గా కూడా ఎఫెక్ట్ అవుతుంటది కదా. అంటే మనం ఆ ఫోకస్ ఇవ్వలేకుండా
టప్ 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 నోటిఫికేషన్స్. సో ఆ డిజిటల్ డీటాక్సిఫికేషన్ మనం ఎట్లా చేసుకోవాలి అండ్ నిజంగా ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలి అనుకోవడం కాదు. ఫస్ట్ స్టెప్ చెప్తానమ్మా. ఈ నోటిఫికేషన్ గంట మోగినప్పుడల్లా మన గుడి గంట మోగిన ఠంగ్ 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 అని మన బ్రెయిన్ కూడా అలాగే మోగుతూ ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని మ్యూట్లో పెట్టుకోండి, ఆ చప్పుడు అనేదే రాదు. సో అది పక్కన పెట్టి మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని మీద 100% ఫోకస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అది ఫస్ట్ స్టెప్, మీరు ఫాలో అవుతారు. అండ్ ప్రతిదీ యూట్యూబ్ ఇవన్నీ అనుకుంటాము, కానీ ప్రతిదీ మీరు చేసింది మీ పర్సనల్ లైఫ్ అవన్నీ పోస్ట్ చేయాలని అవసరం లేదు. ఫస్ట్ థింగ్ మనకి ఐడెంటిటీ కావాలా, మన ఐడెంటిటీ మనం పెంచుకోవాలా, లేక మన పబ్లిక్లో ఐడెంటిటీ కావాలా, ఆ క్లారిటీ తీసుకోండి. అవసరం లేని విషయాల్లో మనకు జోకి ఐ మీన్ అంత ప్రెస్టేజ్, అంత ఇది, అంత హైపర్ టీవీ ఐ మీన్ మన ఏదైతే ఫిలింలో చూస్తామో అంత మనకు అవసరం లేదు. బిల్డప్, మన కెపాసిటీ తెలుసుకోండి ఫస్ట్, మనం అంత రీచ్ అవ్వగలమా లేదా. సో దాన్ని బట్టి మీరు పోస్ట్ చేయాలనుకుంటే మంచి మెసేజెస్ కన్వే చేయండి. సో అలాంటివి కన్వే చేస్తే ఏంటంటే మీకు కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వెళ్తాయి. చూడకపోనివ్వండి, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కాకపోతే ఏంటంటే ఇలాంటివి కనీసం సమాజానికి పనికొచ్చే మెసేజెస్ ఉంటాయి. సో ఈ సెల్ ఫోన్ని మీరు ఎడిక్ట్ ఎంత చేస్తే, అంటే ఇది నాది అని అనుకుని ఎంత చూస్తే మీరు అంత అది ఇంకా ఆవహిస్తుందని అంటారు కదా, ఆ టైప్ ఉంటుంది. సో మీరు దాన్ని తప్పించుకోవడానికి మీరు ఫిజికల్గా ఎంత ఫిట్ ఉన్నారు అంటే, ఇలా మీరు ఈ మధ్య ఆటలు తగ్గిపోయాయి, లైక్ గ్రౌండ్కి వెళ్ళడం, క్రికెట్ ఆడటం, బ్యాడ్మింటన్ ఆడటం, ఫ్రెండ్స్తో టైం గడపటం, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, చాటింగ్ చేయడం కాదమ్మా, మాట్లాడుకోవడం, నవ్వడం, అసలు వాళ్ళతో పాటు కూర్చొని కొన్ని గాసిప్స్ చేసుకొని నవ్వడం, ఇట్లాంటి చిన్న 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 టైమింగ్స్ మనం అలవాటు చేసుకుంటే, ఈ మూడోది ఏదైతే అంటున్నానో ఫ్రెండ్షిప్ అంటే కూడా పాజిటివ్గా మనం ఏంటంటే వీటి నుంచి దూరంగా ఉంటాం. ఒకరికి కలవాలనుకోండి, దీంట్లో కాదు అపాయింట్మెంట్ ఇచ్చుకునేది, మీరు మాట్లాడుకోండి, ఫోన్ చేసి మాట్లాడి ఎవరే పలానా టైంలో వస్తాను రా. కమ్యూనికేట్ చేసేటప్పుడు ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి ఫ్యామిలీతో ఫోకస్ చేసి ఏం మాట్లాడాలో అన్నది కూడా డిసైడ్ చేస్తాం. ఈ మధ్య మాటలు ఉండట్లేదు, ఫస్ట్ ఫోన్లే వెళ్తున్నాయి. ఎక్కడ మెట్రో స్టేషన్ ఇది, ఎక్కడ మన హోటల్లో ఫ్యామిలీ కూర్చున్నా సరే ఎవరి కాళ్ళు ఫోన్లు తిరగేస్తున్నారు. అలా కాకుండా వ్యాలిడ్గా అసలు ఏం మాట్లాడుకుంటే బయటకు వచ్చిన మెయిన్ పర్పసే పోతుంది. అంటే గ్యాదరింగ్, ఒక చిన్న గ్యాదరింగ్లో కూడా వచ్చాము అంటే ఒకరితో ఇంటరాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటరాక్షన్స్ అనేది ఎప్పుడు మర్చిపోద్దు. ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కంపల్సరీ చేసుకోండి లైఫ్లో. అండ్ దెన్ మీ ఎప్పుడు ఈ మొబైల్ మీరు పని చేస్తున్నప్పుడు మ్యూట్లో పెట్టడం మాత్రం ఉంచుకోండి. ఎవరైనా ఎమర్జెన్సీ కాల్ చేస్తే తెలుస్తుంది మీకు, ఆబ్వియస్లీ మీరు ఒక గంట తర్వాత చూసినా చాలు, కంపల్సరీ మీకు తెలుస్తుంది. కానీ ప్రతి నిమిషం కాదు, ఒక గంట టైం పెట్టుకోండి, ఆ గంట తర్వాతే మీరు చూస్తున్నారు ఆ మొబైల్. డెఫినెట్గా అడిక్షన్ అనేది కంప్లీట్గా పోతుంది. అండ్ మీకు కూడా ఒక టైం సెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆ ట్రోల్ చేస్తున్న కొద్దీ మనకు డోపమైన్ రిలీజ్ అవుతుంటుంది అన్నమాట బాడీలో, హ్యాపీనెస్ ఇంకా ఇంకా ఇంకా. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దీనికి అంతం అంటూ లేదు. Thank you so much for your time, ma'am. Thank you. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్, సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.